ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం। ముఖ్యంగా డిసెంబర్ 15వ తేదీన వస్తున్నటువంటి పౌర్ణమి రోజు సాయంత్రం 4 గంటలకు కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఇటువంటి సంఘటనలు జరుగుతాయి। దేవుడు తన తీర్పును ఇచ్చేశాడు। వారి జీవితంలో ఖచ్చితంగా ఈ సంఘటనలు జరగబోతున్నాయి। అయితే కన్యా రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది, అలాగే డిసెంబర్ 15వ తేదీన వస్తున్నటువంటి పౌర్ణమి రోజు సాయంత్రం 4 గంటలకు మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి। ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు। దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి। ఫోన్ నంబర్ 8897741766। మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి। ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు। ఈ రాశికి అధిపతి బుధుడు। వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక చాలా మంచి వ్యక్తులు। ఇతరులకు సహాయం చేయడంలో ఈ కన్యా రాశి జాతకులు ముందు వరుసలో ఉంటారు। కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది। మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు। కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు। అయితే కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం దేవుడు తన తీర్పును ఇచ్చేశాడు। డిసెంబర్ 15వ తేదీ పౌర్ణమి రోజు సాయంత్రం 4 గంటలకు మీరు ఊహించని కొన్ని సంఘటనలు మీ యొక్క జీవితంలో జరగబోతున్నాయి। మీరు ఊహించని విధంగా చాలా కాలంగా బలంగా ఉన్నటువంటి ఒక కోరిక మీ యొక్క జీవితంలో తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి। ఒక్కొక్కరి జీవితం ఒక్కో రకంగా ఉంటుంది, ఒక్కొక్కరి కోరికలు ఒక్కో రకంగా ఉంటాయి। అయితే మీ జీవితంలో మీకు ఏదైతే కోరిక బలంగా ఉందో ఆ కోరిక నెరవేరే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి। దానికి సంబంధించినటువంటి సంఘటనలు ఈ రోజు మీ యొక్క జీవితంలో జరగబోతున్నాయి। అంటే దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి। అలాగే చాలా కాలంగా కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి సన్నిహితులను ఈ రోజు కలుసుకునే అవకాశాలు కూడా మీకు ఉన్నాయి। అలాగే చాలా కాలంగా మీరు మీ కుటుంబ సభ్యులతో సరదాగా సమయాన్ని గడపాలని ఆరాటపడుతున్నారు। వారితో కలిసి విహారయాత్రలకు వెళ్లాలి అనుకుంటున్నారు, కానీ దానికి సంబంధించి ఏ నిర్ణయం కూడా సరిగ్గా తీసుకోలేకపోతున్నారు। అయితే ఈ రోజు ఖచ్చితంగా దానికి సంబంధించి కూడా మీరు ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటారు, ప్రణాళికను రచించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి। అలాగే ఈ కన్యా రాశి జాతకులు ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూలకి అటెండ్ అయి ఫలితం కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో వారి కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరబోతుందని చెప్పుకోవాలి। మీరు ఊహించని విధంగా ఒక మంచి అవకాశం మీ ముందుకు వస్తుంది। మీరు ఎక్స్పెక్ట్ చెయ్యని రీతిలో ప్యాకేజ్ కావచ్చు, పొజిషన్ కావచ్చు, మీరు అందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। అలాగే విద్యార్థులు వారి యొక్క విద్యా జీవితంలో కూడా సానుకూలమైన ఫలితాలను అయితే పొందుకుంటారు। ఈ విధంగా కన్యా రాశి వారి యొక్క జీవితంలో డిసెంబర్ 15వ తేదీన వస్తున్నటువంటి పౌర్ణమి రోజు సాయంత్రం 4 గంటలకు ఊహించని విధంగా మీ యొక్క పరిస్థితులను బట్టి ఒక్కొక్కరు ఒక్కో రకమైన శుభవార్తను వింటారు। దానికి సంబంధించినటువంటి సంఘటనలు మీ యొక్క జీవితంలో జరుగుతాయి। అలాగే చాలా కాలంగా మీతో మిత్రత్వాన్ని కొనసాగిస్తూనే మీ వెనకాల గోతులు తవ్వే కొంతమంది వ్యక్తులు మీ యొక్క జీవితంలో ఉన్నారు। వారి వల్ల మీ యొక్క జీవితంలో చాలా రకాల సమస్యలు మీరు ఎదుర్కొన్నారు, కానీ కారణం ఎవరో తెలుసుకోలేకపోయారు। అటువంటి వారి యొక్క జీవితంలో కూడా అద్భుతం జరగబోతుంది। ఖచ్చితంగా ఈ కన్యా రాశి వారి యొక్క జీవితంలో వారు మీ యొక్క శత్రువులు అని తెలుసుకునే విధంగా ఊహించని ఒక సంఘటన జరుగుతుంది। ఆ సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకుంటారు చాలా కాలం నుండి వారు మీ యొక్క శత్రుత్వాన్ని కోరుకుంటున్నారు అని, మిమ్మల్ని శత్రువులుగా భావించి మీపై కుట్రలు చేస్తున్నారు అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోగలుగుతారు। ఇక ముందైనా సరే మీరు గుణపాఠాన్ని తెచ్చుకొని వారి నుండి జాగ్రత్త పడే పరిస్థితులైతే మీ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి। ఈ విధంగా ఊహించని కొన్ని సంఘటనలు మీ యొక్క జీవితంలో డిసెంబర్ 15వ తేదీ పౌర్ణమి రోజు జరగబోతున్నాయి। ఈ పౌర్ణమి రోజు మీరు ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని దీపారాధన ఖచ్చితంగా చేసుకోండి। అలాగే ఇంట్లో గోమూత్రం చల్లుకోండి। మీ ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్లిపోతుంది। ఆర్థికంగా మీరు పురోగతి సాధించడానికి అవకాశాలు కూడా ఎక్కువవుతాయి। అలాగే మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది ఖచ్చితంగా లభిస్తుంది। చూశారు కదండి, కన్యా రాశి వారి యొక్క జీవితంలో డిసెంబర్ 15వ తేదీ పౌర్ణమి రోజు సాయంత్రం 4 గంటలకు జరగబోయే సంఘటనలు ఏంటో తెలుసుకున్నారు। వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి।
మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని